బలిసిందా? పొలవడం కాదండి, దోశ వెన్నపూసలా ఉండాలని చింతపండు కలిపాడు మా వేలు పిళ్ళ. అది లేవండి, ఇది ఉప్మా. ఏమయ్యా, ఇది ఉప్మానా కాగితాలు ఇంటికునే జిగురా? అంటే మా దగ్గర ఉప్మా 2 in 1 అండి. అవసరమైతే గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగదు. అదిలా ఇచ్చేయండి. ఇది తైరు వడ. ఏమయ్యా, ఇది తైరు వడ అంటేనండి అది. నువ్వు ఉండలేండి బాబు, నేను చెప్తాను కదా. ఇది టైర్ వడ. ఓ 100 వడలు కలిపితే టైర్ అయిపోతుంది. బెంచ్ బండి బిగించిన డోకా లేదు. చక్రం. ఈ వడలు మా మార్గరేట్ పెద్ద మనిషి అయినప్పుడు తయారు చేయించిన వడలు. చక్రం. ఇక ఇవి ఉప్మా చేసి 3 వారాలు అయింది. చక్రం. కొన్ని ఇడ్లీలు మిగిలిపోతే నీళ్లు పోసి దోశలు తయారు చేయించాం. చక్రం. ఇక మా సాంబార్ గాని వాడారంటే మీరు వదిలిపెట్టరు. ఆముదం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. చక్రం. ఆ మధ్య ఎనిమా డబ్బాలో పోసి కూడా ఒకడు వాడాడంట. చక్రం. ఇక మా షాపులో టీ మల్టీ పర్పస్. చక్రం. తాగొచ్చు, తలుపులకి వార్నిష్ కింద పూసుకోవచ్చు, పేడ కలిపి కల్లాపు కింద జల్లుకోవచ్చు, లిట్టి పంపులో పోసి దోమలను కూడా చంపుకోవచ్చు. చక్రం ఏంట్రా ఇది? అదేట్లింగ బాబు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు అని చెప్పలేదు. వీడి దగ్గర చాలా పెద్ద అమౌంట్ పట్టాలి. సీల్ 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 అంటాడేంట్రా? సీల్ 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 అంటున్నాడు, కొంప తీసి వ్యానికి సీలేసేస్తాడేమో. అది కాదండి, సీలు అంటే చేతులు ఏదైనా పెట్టమని. చేతిలో పెట్టండి బాబు, వెళ్ళిపోతాం. వేలు పిళ్ళే అదే వాలి గారికి చేతిలో సీల్ అంట. వాలి మళ్ళీ వచ్చి నిజంగా సీలేసేస్తాడే బాబు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత ఈ పెంట సువాసనేంటి ఈ ప్రాంతంలో ఇలా విరజిమ్ముతోంది? మేమేనండి, తమ కోట ముందుకు వచ్చాక మా బతుకులు ఇలా పెంట పాలైపోయాయి ప్రభు. మరే ధర్మం ప్రభు. అవశ్యము. ఇదేంటి పెంటకోట రాజావారు, మణులు మాణిక్యాలు దానం చేస్తారనుకుంటే ఇలా మరణాలెట్టారేంటి? మా తాతగారి హయాంలో మణిమాణిక్యాలు దానాలు చేశాం. మా నాన్నగారి టైంలో బంగారు నాణ్యాలు దానాలు చేశాం. అవి మేము చూడలేదు. మన వల్ల కాలం వచ్చేసరికి మరమరాలు మిగిలాయి. విశ్వేశ్వర వెళ్ళిపోతారేమిటి? ఆశీర్వదించండి. పల్లకి దించారేమిటి? తమరే కదండి దించండి అన్నారు. నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆశీర్వదించండి అన్నా అంతే. ఇగో మీరు రైట్ అంటే కదలటానికి, ఓల్డ్ అంటే ఆగటానికి ఇదేమో ఆర్టీసీ బస్సు కాదు, పల్లకి. మోసి మోసి భుజాలు వాచిపోతున్నాయి. ఉత్సవ విగ్రహంలాగా ఊరేగడం తప్ప పని వాళ్ళని పట్టించుకునే కదా. ఈ పల్లకి మోసే కంటే ఆ పాడి మోయడం బెటర్. పెంటకోట దగ్గర పనిచేసే కన్నా పెంట మీద పాలకవ నేర్కోవడం నయ్యం. దివాణంలో తిరుగుబాట లేపండి. కలికాలం ధర్మం 4 కర్రల మీద నడుస్తోంది. ఇదేదో కొత్త వ్యాపారంలో ఉంది. జనం కూడా చాలా మంది ఉన్నారు. మనం కూడా జాయిన్ అయిపోతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. కొలు జాగ్రత్త, కొలు ఏమి తేడా రాకూడదు. టేపు గట్టిగా పట్టుకో, మొత్తం అన్ని వైపులా కూడా జాగ్రత్త. కుచ్చు వ్యాన్ పేరేమిట్రా? కనబట్టలేదు. లింగబాబు టిఫిన్ సెంటర్. రుచికి శుచికి పెంటా ఫుడ్స్. ఎలా ఉంది పేరు? మీ ఫేస్ లాగా ఉంది. ఇంతకీ తమరెవరు సార్? తూనికలు కొలతలు శాఖ కాదు, మానికలు సోళ్ళు శాఖ. నువ్వు తప్పుకోరా. ఇదిగో ఇక్కడ ఎంత ఏసీ చేద్దాం, ఇక్కడ బొలు పెట్టిద్దాం. ఇక్కడ కలరు నువ్వు కొలిచే. ఇక్కడ ఈ కలర్ ఓకే. అంత బాబు తమరెవరు మహాప్రభు? నేను ఎవరైతే అయినా రే. ఇంతకీ నువ్వెవర్రా? నేను ఈ వ్యానికి ఓనర్ని. నేను కాబోయే ఓనర్ని. ఎంత కమ్ముతావో చెప్పు, కొంటాను. అసలు నేను అమ్మితే కదా నువ్వు కొంటానికి. అమ్మవట్రా? అమ్మను నాన్నను. గెట్ అవుట్. ఆహా, ఓహో, ఆనందం ఆనందం ఆయనే. మనసు పరవశిస్తోంది. అహో ఓహో. అది బొమ్మయ్యా బాబు. బాడీకి నా బాడీకి ఏదో అక్కడ సంబంధం ఉంది. దీన్ని చూసినప్పుడల్లా నా గుండె పెంటకోట మీద జెండాలాగా రెపరెపలాడుతోంది. ఐ లవ్ హర్ సో మచ్. నో ప్రాబ్లం. చూడరా, దీన్ని రేప్ చేసినా సరే నా సొంతం చేసుకుంటాను. ఇది పెంటకోట రాజు ఛాలెంజ్. ఈడి ముఖానికి ఛాలెంజ్ ఒకటి. ఏ మార్గరెట్, ఆడు తిరిగిన చోటలా డెట్టాలు కొట్టు. నోరు తెరిస్తే కంపు. ఓకే ఓకే.
రాగా రాగా అమ్మో ఏమండి ఇన్స్పెక్టర్ గారు రాగా ఇతను నన్ను అయ్య బాబోయ్ ఇదేంటిది నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను కామంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటోడికి పోలీస్ స్టేషన్ ఏదో రైల్వే స్టేషన్ ఏదో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి ఏది ఇల్లో ఏది సెల్లో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి బాబు. ఇన్నాళ్ళకు దొరికావురా. మా కాకీల సంగతి నీకు తెలీదరే. ఏ కీలు కాకీలు ఎరగొట్టకపోతే నా సామిల్యం. ఏమండి ఇతను? నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నీలాంటి అందమైన పడుచుపిల్ల పట్టపగల పార్కులకు వెళ్లకుండా, నా వైఫ్ లాంటి వాళ్ళు అందంగా కాపురం చేసుకోకుండా సింపుల్ గా చెడగొట్టేస్తున్న రోమియో. వీడి తోలు వచ్చి నేను బెల్ట్ కుట్టించుకోకపోతే నా పేరు బలిగోవిందమే కాదు. యూ కెన్ గో అండ్ కలెక్ట్ హిస్ డెడ్ బాడీ. ఏంటిది సెల్లోకి తోస్తే వచ్చి స్ట్రెచ్చర్ మీద పడ్డాను. ఇది పోలీస్ స్టేషనా లేకపోతే హాస్పిటలా? నీ కన్ను తీసి కడుపులో పెట్టి కుట్టేస్తాను. అయ్య బాబోయ్ నీ కిడ్నీ తీసి ఇడ్లీ లాగా అమ్మేస్తాను. ఓ దేవుడు అంతా సెలైన్ ఎక్కిస్తారు. మేం చూడు ఏమెక్కిస్తాము. 501. ఎస్ సార్ ఇదేంటి ఎస్ సార్ అంతా ఆక్సిజన్ ఎక్కిస్తారు కదూ. మేమేమెక్కిస్తామో చూడు. సిస్టర్ ఎస్ సార్ ఏంటిది? యాసిడ్ సార్ 401. ఎస్ సార్ రంపం. ఇది కూడా అబ్బా స్టీల్ కదా అతు పట్టింది. సారీ సార్. మొత్తం మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ప్రమాదం. ప్రమాదమే మనకి. చెవి కోసం మేకలో అరుస్తాడు. మ్యాటర్ పబ్లిక్ అయిపోడు. సుత్తెట్నెత్తి మీద కొట్టు. ఆపరేషన్ హిట్. అప్పపపపపప. ఆ జిడ్డుగాన్ని వదిలించుకునేసరికి కుంకుడుకాయతో తలంటుకున్నంత హాయిగా ఉందే. ఏమైందే? వాణ్ణి నిన్నే పోలీసులకు అప్పచెప్పేశాను. ఎవరిని? ఉన్నాళ్ళే ఒక దొంగ వెధవ. నా వెనకాలే ఫాలో అవడం, దొంగతనాలు చేయడం. ఛే! నా పర్సు గొలుసు ఎన్ని కొట్టేశాడని ఈ పాటికి స్టేషన్ లో వాడికి లాఠీలతో నలుగులు, బూటు కాళ్ళతో తలంట్లు అన్ని బాగా అయ్యుంటాయి. తప్పు కదే. పాపం అతను నేను ఎందుకు ఫాలో అవుతున్నాడో. నోర్ముయ్. ఇదొకటి. ఆ తెలుగు పాటల కుక్కతోక మగాడి కోరిక ఒకటే టైపు. ముందు రాపుతావా లేదా? చచా, పాట వినివదు మాట వినివదు. ఎందుకు ఎంత విసుకు? అతను నేను లవ్ చేస్తున్నాడేమో. కాదు, బలేస్తున్నాడు. చివరికి ఉచ్చులోకి లాగి మాయ చేస్తాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి హైదరాబాద్ నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చానో నీకు తెలీదు. ఏంటే స్వాతి, కోట్ తీసుకొచ్చిచ్చింది? నీకు ప్రతిదీ కంగారే. ఇలా ఈ చూస్తాను చూడు. క్యాసెట్ ఆఫ్ చేసే ముందు మీ సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయో లేదో పరీక్షించండి. వీటిని మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని మీ వెనక పడ్డాను. మీ చేయందక కాలు జారి కింద పడ్డాను. పడ్డవాడిప్పుడు చెడ్డవాడి మరేం పర్లేదు. స్టేషన్లో నన్ను అవిటివాడిగా మారుస్తున్నారన్న బాధ కన్నా మీరు నన్ను అపార్థం చేసుకున్నారన్నదే ఎక్కువ బాధ అనిపించింది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో శ్వాసిస్తూ ప్రస్తుతానికి లింగబాబు, కాసేపు ఉంటే లేట్ లింగబాబు. వచ్చావా రాగా? ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచ్చా, అవే మాటలండి. చివరి మాటలు. బాగా కొట్టారా? కొట్టటం ఏమిటి రాగా? కోసారు. ఐఎమ్ సో సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటో, నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి. టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పల్లకి కావాలంటండి? వద్దు, అంబులెన్స్ కావాలి. ఎవడో ఇది అల్లాటప్ప పలకే కాదండి, పెంటకోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీ గది పొందామండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా. నేను అర్జెంట్ గా జ్యోతిలక్ష్మి గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి.
నువ్వే మాట్లాడండి. అయ్యో సరేనయ్యా. ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట్ట. పట్టపట్టేందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. ఆ, మీకు బతుకుపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం మాకు తెలియదట్టండి. మార్చిని నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కొనుగుపుడితే ఉన్నట్టు. ఎక్కండి. సరే ఎంత చెప్పండి. శవానికి అయితే పాతికివ్వండి. గుండు కొట్టుకుంటుంది. బతుకున్నాడు కాబట్టి పదివ్వండి. ఏ, మరి ఎక్కండి. అయ్యయ్యో. అమ్మా నెమ్మది, అబ్బా నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా అయ్యో అబ్బా బతికున్న వాళ్ళని చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్ గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకింత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా, నువ్వు ఇలా నా పక్క నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళబొడు పిలుచుకుంటాను. ఏంటిది? పరమరాలు శవాల మీద ఎలాగ తడుతావు మరి? ఛే, నోరు మూయండి. లింగ బాబు, నువ్వే నా పర్స్ కొట్టేసావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పరుసు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగ బాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. అమ్మగారు దండేసేమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చాము. ఆ శవాది దండలో. ఏమయ్యా కాసేపు నోరు మూసుకుని మోస్తారా? గొలుసు కూడా నువ్వే కొట్టేసావు అనుకుని భ్రమపడ్డాను. అమ్మగారు చివరిసారిగా చెవిలో నారాయణ నారాయణ అని ఏమంటారా? నేను ఉండరా, ఈ సైడ్ నేను ఉన్నాను, నేను అడుగుతాను నారాయణ నారాయణ నారాయణ. మీ అమ్మ కడుపులు పాడా, ఇది పల్లకినా లేకపోతే పాడా? ఇదిగో రాగా, నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుంది, కానీ దాన్ని వీళ్ళు తీసేసేలా ఉన్నారు. నాకు పల్లకి వద్దు, వీళ్ళ పాడే వద్దు. ఆ డబ్బిచ్చి వీళ్ళ పంపించాయి. ఏమయ్యా ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా మొత్తం అండి. ఛే, వెళ్ళండి. నిన్న గాడిద కొడుకులు పూర్తి తినొచ్చు కదా, సగం సగం తినబెట్టి సన్నాసి యాదలో టేస్ట్ బ్యాడ్ ఉంది, అందుకే వదిలేశారు. హలో, చీర భలేగుందే. నోర్మి, రాధవా. ఇదిగోరా చక్రం, 1/2 కాపీ. థ్యాంక్స్ భయ్యా. ఖర్చు కావాలా? ఈ కాఫీలో పంచదార బదులు ఉప్పేసే ఎవడో. ఏది ఉప్పు, ఏది పప్పు, ఏది చింతపండు, ఏది యాపిల్ పండు, ఏం తెలట్లేదురా. అంత రాగా రాగా. ఇంకేముంది, జగమంతా రాగా. ఉరిగిపోయింది. డౌట్ లేదా? కొలెస్ట్రాల్ అంటే అంటే కిచకిచకిచి, దాన్నే ఇంగ్లీష్ లో లవ్ అంటారయ్యా. అవునరా చక్రం, నేను రాగాని ప్రేమిస్తున్నాను రా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో డౌటు. వెనకడికి ఇలాగే మా ఊళ్ళో ఒకడు భట్రాజుల అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయికి ఆల్రెడీ అయ్యింది. దాని మొగుడు వచ్చి వాడిని తొక్కుడు పచ్చ కింద కొట్టేసి పీక మీద కాలేసి తొక్కేశాడు. అన్ని ఏదో అపశకున మాటలు నువ్వును. మరి కీడించి మేలంచమన్నారు కదా. ఇదిగోరా మా ఊరు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలు ఉంచుతాను. కొంచెం మెల్లగా ఉంచాలి లింగబాబు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే మూడో కంటికి తెలియకుండా రామా టాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి, అప్పుడు ఏడంకాలు చెబుతా ఏడా పెడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్యలో అదేంటిది భవానీ హైలెన్స్ తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణానదిలో ముంచేస్తే నాగలంకలో తేల్తాడు. నోరు ముయిరా. ఇదిగో లింగబాబు రాగా